హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో రోజ్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ వచ్చేసింది కదా, రకరకాల డెజర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. వాటిలోకి తప్పనిసరిగా రోజ్ సిరప్ అయితే యూస్ చేయాలి కదా. ఒక్కసారి ఇలా ఇంట్లో రోజ్ సిరప్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డెజర్ట్స్లోకి వాడుకోవచ్చు. ఫలూదా, రోజ్ మిల్క్ ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా రోజ్ సిరప్ అయితే యూస్ చేస్తాం. మరి హోమ్ మేడ్ రోజ్ సిరప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత సన్నని మంట మీద పంచదార వాటర్లో కరిగేంత వరకు గరిటె పెట్టి కలుపుకుంటూ పంచదారని కరిగించాలి. పంచదారని కరిగించేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు, వెంటనే పాకం వచ్చేసి క్రిస్టలైజ్ అయిపోతుంది. కాబట్టి సన్నని మంట మీదే పంచదార కొంచెం కరిగే వరకు ఇలా గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం పంచదార కరిగిన తర్వాత ఇందులోకి బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కలు కలర్ కోసం మాత్రమే వాడుతున్నాము. మీరు రోజ్ ఎసెన్స్ వాడుకునేటట్లయితే బీట్రూట్ ముక్కలు స్కిప్ చేయొచ్చు. రోజ్ ఎసెన్స్ ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే రోజ్ ఎసెన్స్నైనా యూస్ చేయండి. ఇలా బీట్రూట్ కూడా వేసిన తర్వాత ఆ కలర్ అంతా పంచదార వాటర్లోకి దిగిపోతుంది. ఇలా గిరిట పెట్టి కలుపుకుంటూ ఉండండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది. అలాగే సన్నని మంట మీద మరిగించుకోవాలి. ఇలా పంచదార వాటర్ మరుగుతున్నప్పుడు బీట్రూట్ కలర్ అంతా బాగా వాటర్లోకి దిగిపోయి కలర్ కొంచెం కొంచెం డార్క్ అవుతూ ఉంటుంది. ఇలా 2 నిమిషాలు పంచదార వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు డ్రై రోజ్ పెటల్స్ని వేసుకోవాలి. ఇవి దేశవాళీ గులాబీలు అంటారు కదా, సెంటు గులాబీలు, ఆ గులాబీ రేకులు. మీరు వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దేశవాళీ గులాబీ రేకుల్ని ఒక ప్లేట్లో వేసుకొని 2 రోజులు ఎండలో పెట్టుకుంటే ఇలా డ్రై అయిపోతాయి. ఒక సీసాలో స్టోర్ చేసుకొని మనం స్వీట్స్లోకి ఇలా రోజ్ సిరప్ తయారు చేసుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు. ఈ డ్రై రోజ్ పెటల్స్ అనేవి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకొని రోజ్ సిరప్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇలా 1/4 కప్పు రోజ్ పెటల్స్ వేసుకున్న తర్వాత ఈ వాటర్లో మరిగించుకోవాలి. రోజ్ పెటల్స్కున్న కలర్ కూడా ఈ వాటర్లోకి వస్తుంది. పెటల్స్ కలర్ అనేది వైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా రోజ్ పెటల్స్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక తీగ పాకం వచ్చే వరకు ఈ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ముందు స్టిక్కీగా ఉంటుంది, ఆ తర్వాత తీగ పాకానికి టర్న్ అవుతుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఈ విధంగా మరిగించుకోండి. తీగ పాకం వచ్చే వరకు మరిగించుకుంటేనే కన్సిస్టెన్సీ అనేది రోజ్ సిరప్కి కరెక్ట్గా వస్తుంది. 1 థ్రెడ్ కన్సిస్టెన్సీ పాకం వస్తే సరిపోతుంది. ఈ పాకం వచ్చేలోగా ఇలాగ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది, కలర్ కూడా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మ చెక్కని పిండుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. నిమ్మకాయలో ఒక పావు వంతు నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని పిండడం వల్ల చల్లారిన తర్వాత క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇందులోకి రోజ్ ఎసెన్స్ కానీ లేదా వెనిలా ఎసెన్స్ని కానీ ఒక 2 చుక్కలు యాడ్ చేసుకోవాలి. అప్పుడే బీట్రూట్ వాసన రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే రోజ్ సిరప్ తయారైపోయినట్లే, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది. ఈ సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు దీనిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఇలాగ స్ట్రెయినర్ పెట్టుకొని బీట్రూట్ ముక్కలు అలాగే పెటల్స్ రాకుండా ఓన్లీ సిరప్ను మాత్రమే ఇలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా సిరప్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత అలానే వదిలేయకుండా స్ట్రెయినర్లో ఉన్న బీట్రూట్ అలాగే పెటల్స్ మీద గరిటెతో ఒత్తారంటే ఇంకొంచెం సిరప్ అనేది బౌల్లోకి వస్తుంది. ఈ విధంగా పూర్తిగా సిరప్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, రోజ్ సిరప్ అయితే రెడీ అయినట్లే. ఈ రోజ్ సిరప్ని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. బయట అయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న రోజ్ సిరప్ని ఒక గాజు సీసాలో పోసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డెజర్ట్స్లోకి యూస్ చేసుకోవచ్చు.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఈజీగా హోమ్ మేడ్ రోజ్ సిరప్ అయితే చేసి చూడండి. దీంతో రోజ్ మిల్క్ కానీ ఫలూదా కానీ ఏది చేసినా కానీ బయట కొన్న రోజ్ సిరప్ ఫ్లేవర్తోనే ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి.